అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ను డెమోక్రటిక్ నామినీ అయినటువంటి జో బైడెన్ ప్రకటించాడు. అంటే ఒకవేళ జో బైడెన్ దేశాధ్యక్షుడైతే దేశ ఉపరాష్ట్రపతిగా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ అవుతారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నాడు, జో బైడెన్ లీడ్లో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్న సమయంలో కమలా హ్యారిస్ అపాయింట్మెంట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సో ఒక ఇండియన్ అమెరికన్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా అయ్యే అవకాశం అనేది చరిత్రలో మొదటిసారి. సో ఇప్పటికే ఆమె కాలిఫోర్నియాకు చెందినటువంటి డెమోక్రట్ సెనేటర్గా ఉన్నారు. సెనేట్లో ఉన్న అరుదైన ఇండియన్ అమెరికన్. సో ఇలాంటి ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. కోర్స్ ఒక ఇష్యూ ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ అమెరికన్, ఆమెది మిక్స్డ్ ఐడెంటిటీ, ఆఫ్రో అమెరికన్ కూడా, బ్లాక్ అమెరికన్ కూడా. ఎందుకంటే ఆమె తల్లి శ్యామలా గోపాలన్ 19 ఇయర్స్ ఏజ్లో ఆమె అమెరికాకు వెళ్ళింది ఎండాక్రోనాలజీ మెడిసిన్ చదవటానికి. అక్కడ జమైకాలో ఒక అర్థశాస్త్రవేత్తను హ్యారిస్ను మ్యారేజ్ చేసుకుంది. తర్వాత కమలా 7 ఇయర్స్ ఉన్నప్పుడే డైవర్స్ కూడా అయిపోయింది. సో అందువల్ల ఒక జమైకన్ తండ్రికి ఇండియన్ మదర్కు జన్మించారు కనుక షీ హ్యాజ్ ఎ మిక్స్డ్ ఐడెంటిటీ. ఆమె మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ పివి గోపాలన్ స్వాతంత్ర సమరయోధుడు. సో ఆమె తండ్రి ఆయన హ్యారిస్ సివిల్ రైట్స్ మూమెంట్లో, అంటే నల్లజాతి ప్రజల హక్కుల కొరకు జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల యునీక్ కాంబినేషన్. ఒకటి మిక్స్డ్ ఎథ్నిక్ ఐడెంటిటీ, షీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్, షీ ఈజ్ ఎ బ్లాక్ అమెరికన్, షీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ అండ్ ఆఫ్రో అమెరికన్. అందుకే ఒక యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు ఆమెను అడిగారు, మిమ్మల్ని మీరు ఇండియన్ అమెరికన్గా డిస్క్రైబ్ చేసుకుంటారా, ఆఫ్రో అమెరికన్గా డిస్క్రైబ్ చేసుకుంటారా అంటే నేను ప్రౌడ్ అమెరికన్గా డిస్క్రైబ్ చేసుకుంటా అని చెప్పారు. అందువల్ల ఆమె పైన విమర్శ కూడా ఉంది. తన ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ పట్ల పెద్దగా ఆమె ఇన్స్పైర్ అయింది లేదు, ఎంథ్యూజ్ అయింది లేదు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతో ఆమెకు పెద్ద సంబంధాలు కూడా లేవు. ఇంకా వాస్తవానికి తులసి గబార్డ్, షీ ద ఓన్లీ హిందూ మెంబర్ ఆఫ్ ద కాంగ్రెస్. ఇంకా ఆమెకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతో చాలా సంబంధాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆమె ఇండియన్ అమెరికన్ అయినప్పటికీ ఇండియన్ అమెరికన్ ఓటర్స్తో పెద్దగా రిలేషన్షిప్ లేదు. సో ఒకటి మిక్స్డ్ ఐడెంటిటీతో పాటు అది కమలా హ్యారిస్కు కూడా ప్రజల హక్కుల గురించి నిలబడిన కుటుంబ నేపథ్యం ఉంది. అంటే తాత స్వాతంత్ర సమరయోధుడు, తండ్రి జమైకన్ బ్లాక్ అమెరికన్ అయినప్పటికీ అమెరికాలో నల్లజాతి ప్రజల హక్కుల కొరకు జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ డేగా అబ్జర్వ్ చేస్తున్న రోజున ఆమె అనౌన్స్మెంట్ అయింది. సో ఆమె బహిరంగంగానే మార్టిన్ లూథర్ కింగ్ తమకు ఇన్స్పిరేషన్గా అనేకసార్లు చెప్పింది. ఆమె మెమాయిర్స్లో కూడా మా మదర్ ఇండియన్ ఆరిజిన్ అయినా కూడా అమెరికన్ కాంటెక్స్ట్లో అయితే మా ఇద్దరు అక్క చెల్లెల్ని కూడా బ్లాక్ గర్ల్స్గానే పెంచారని కూడా చెప్పారు. అందువల్ల షీ ఈజ్ మోర్ క్లోజర్ టు ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ దెన్ ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ. వాస్తవంగా బహుశా ఆమె మిక్స్డ్ ఎథ్నిక్ ఐడెంటిటీ కూడా ఆమె ఎంపికకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇవాళ డెమోక్రట్ క్యాండిడేట్లకు ఆఫ్రో అమెరికన్ ఓటు చాలా కీలకం, ఇండియన్ అమెరికన్ ఓటు కూడా చాలా కీలకం. ఎందుకంటే బరాక్ ఒబామా టైంలో కూడా ఆఫ్రో అమెరికన్స్ మీకు పెద్ద ఎత్తున డెమోక్రటిక్ పార్టీ కొట్టేశారు, ట్రంప్కు ఓటు వేసిన వాళ్ళు చాలా తక్కువ. ఈవెన్ లాస్ట్ ఇయర్లో కూడా మీకు ట్రంప్ ఓటేసిన వాళ్ళు తక్కువ, అంతకుముందు ఒబామాకు ఓటేశారు. ఇండియన్ అమెరికన్ ఓటర్ ఈజ్ ఆల్సో ట్రెడిషనల్లీ ప్రో డెమోక్రటిక్. అయితే ఇటీవల భారతదేశంలో నరేంద్ర మోడీ ఫినామినన్ వచ్చాక, బీజేపీ రైజ్ అయ్యాక దాని రిఫ్లెక్షన్ ఈవెన్ అమెరికన్ పాలిటిక్స్లో కూడా పెరిగి అమెరికాలో కూడా రిపబ్లికన్ పార్టీ పట్ల కూడా ఇండియన్స్ మొగ్గు చూపడం మొదలైంది. అందుకే మీరు గమనించండి, ప్రెసిడెంట్ ట్రంప్కు అనుకూలంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ హౌడీ మోడీ ఈవెంట్లో కూడా పరోక్షంగా కామెంట్ చేశారు. గుజరాతీ ఇండియన్ కమ్యూనిటీ ఓట్లు ట్రంప్కు వచ్చే విధంగా మాట్లాడాడన్న విమర్శలకు కూడా ఎదుర్కొన్నాడు. సో అందువల్ల ఇండియన్ అమెరికన్ ఓటు
ఒక ట్రెడిషనల్ డెమోక్రటిక్ ఓటు, దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఆఫ్రో అమెరికన్ అండ్ బ్లాక్ అమెరికన్ ఓటు కూడా ట్రెడిషనల్ డెమోక్రట్ ఓటు. బహుశా ఈ రెండు ట్రెడిషనల్ ఓటర్లను అట్రాక్ట్ చేసేటువంటి ఉద్దేశం కూడా కమలా హారిస్ సెలక్షన్కు కారణమై ఉంటుంది. అందులో ఆమె నాట్ జస్ట్ అన్ ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ ఉండడమే కాదు, ఆ కుటుంబ నేపథ్యం ఇంతకుముందు చెప్పినట్లు నల్లజాతి ప్రజల హక్కుల కొరకు పోరాడిన చరిత్ర ఉంది. అందువల్ల ఆమెకు ఆ ఐడెంటిటీ ఉపయోగపడ్డది. కానీ ఎంత మేరకు ఇది ఓట్లు తెస్తుంది అనేది క్వశ్చనబులే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు కమలా హారిస్కు ఇండియన్ కమ్యూనిటీతో ఉన్న సంబంధాలు తక్కువ, అమెరికన్ ఐడెంటిటీని ఆమె పెద్ద సెలబ్రేట్ చేసుకున్న చరిత్ర కూడా తక్కువ. సో నేను ఇంతకుముందే చెప్పినట్లు షీ మిక్స్డ్ ఐడెంటిటీ కాదు, షీ వాజ్ మోర్ క్లోజర్ టు ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ దెన్ ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ. సో అందువల్ల ఇండియన్ అమెరికన్ ఓటు ఎంత మేరకు ఆమెకు పడుతుంది అనేటువంటి క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎందుకంటే పోనీయండి ఎవరూ లేనప్పుడు కనీసం ఎవరెవరు ఉంటారని. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ అమెరికాలో ఉన్న ఇండియన్ అమెరికన్ ఓటు పైన సో బీజేపీ ప్రభావము గణనీయంగా ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ కమ్యూనిటీ, వాళ్ళతో నాకు కూడా మీకు గుజరాతీ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. సో అందువల్ల బీజేపీ ప్రభావము కూడా అమెరికన్ ఓటర్ల పైన కూడా ఉంటుంది, మోడీ ప్రభావం కూడా ఓటర్లో ఉంటుంది. మోడీ ప్రభుత్వ విధానాన్ని విమర్శకుల్లో కమలా హారిస్ ఎవరు మీకు గుర్తుండే ఉంటుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా వెళ్ళినప్పుడు ఆయనను కొంతమంది లెజిస్లేటర్లతో సమావేశం అండి. అందులో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నంటే ఆమె డెమోక్రటిక్ కాంగ్రెస్మెన్ వాషింగ్టన్ స్టేట్ చెందిన ప్రమిళ ఉండకూడదు ఆ మీటింగ్లో అనేది కండిషన్ పెట్టారు. ఎందుకు అంటే ఆమె ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది, కాశ్మీర్లో మానవ హక్కుల గురించి గలమెత్తింది. అప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి ఈ రకంగా ఒక ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ను పొలిటికల్ రీజన్స్ రీత్యా రాకుండా అడ్డుకోవడానికి కమలా హారిస్ కూడా వ్యతిరేకించింది. అందువల్ల కమలా హారిస్ ఈజ్ నాట్ ఎ సింపథైజర్ టు మోడీ అడ్మినిస్ట్రేషన్, అదొక ఛాలెంజ్ కూడా ఉంది. సో అందువల్ల ఎంత మేరకు ఇండియన్ అమెరికన్ ఓట్లను జో బైడెన్కు తెచ్చిపెడుతుంది అనేది అనుమానాస్పదమే. బట్ సర్టన్లీ మనము ఏదన్నా అమెరికాలో ఉన్న రాజకీయాల్ని ఇండియన్ పొలిటికల్ ప్రిజం నుంచి చూడడం కరెక్ట్ కాదు, ఇండియన్ పాలిటిక్స్ నుంచి చూడడం అసలే కరెక్ట్ కాదు. ఇంకేమైనా చూస్తే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ బెటర్గా ఉంటుందా, డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ బెటర్గా ఉంటుందా అనేది ఆలోచించాలి. ఈ రెండు కూడా పెద్ద తేడా లేదనుకున్నప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ అయితే డొనాల్డ్ ట్రంప్తో వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, ఆయన నేను ఇండియాకు ఫ్రెండ్ అని చెప్తూనే ట్రేడ్లో కానీ ఇతరత్ర కానీ మనపైన ఆంక్షలు విధించడం, ఇప్పుడు స్పెషల్ 301 ప్రొవిజన్స్తో భారతదేశ ఎగుమతులను టార్గెట్ చేయడం, మన స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ ఆపడం, మన మెడిసిన్ ఎక్స్పోర్ట్స్ ఆపడం, అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ కొరకు ఇండియాలో మార్కెట్ కావాలనడం, అడాక్సీ క్లోరోక్విన్ పంపకపోతే రిటాలియేట్ చేస్తానని బెదిరించడం, కాశ్మీర్ నుంచి మొదలుకొని భారత చైనా వివాదాల్లో జోక్యం చేసుకుంటానంటూ ఉబలాట పడడం, ఇవన్నీ కూడా క్లియర్ యాంటీ ఇండియన్ పోస్టరింగ్ ట్రంప్ చేశాడు. యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకున్నాడు. H1B వీసాలపైన ట్రంప్ విధానం ఇవన్నీ సహజంగానే అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ ఆరిజిన్ కమ్యూనిటీకి నచ్చే అంశాలు కాదు. ఎందుకంటే మన ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్, ముఖ్యంగా తెలుగు అమెరికన్స్ అత్యధికంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరించినటువంటి విధానాలు మెక్సికో అమెరికాల మధ్య బార్డర్ కొరకు భారత ఐటీ కంపెనీలను టార్గెట్ చేయడం కానీ, అవుట్సోర్సింగ్ను టార్గెట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇండియన్ అమెరికన్ ఆపర్చునిటీస్ని దెబ్బతీస్తాయి. H1B వీసాలు, గ్రీన్ కార్డ్ విధానాలు ఇవన్నీ కూడా. సో చివరకు అమెరికాలో చదువుతున్న భారతీయుల పట్ల కూడా ట్రంప్ అనుసరించే విధానం. సో అందువల్ల ఒకవైపు ఏమో ట్రంప్ పట్ల సహజంగా వ్యతిరేకత ఉండొచ్చు, అందులో రిపబ్లికన్ల కన్నా డెమోక్రట్లకు ఎక్కువగా ఇండియన్ అమెరికన్ ఓటు మొగ్గు చూపడం, ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక
ఇటువైపు ఇండియన్ అమెరికన్ ఓటు కమలా హ్యారిస్ సెలెక్షన్ ఇంపాక్ట్ ఉంటుందా అనేది క్వశ్చనబులే. అనేది ట్రంప్కు ఓటు వేయొద్దు అనుకున్నప్పుడు కమలా హ్యారిస్ సెలెక్షన్ మరింతగా ఇండియన్ అమెరికన్ ఓటర్ను డెమోక్రట్ల వైపు, డెమోక్రటిక్ నామినీ అయిన జో బైడెన్ వైపు తిప్పుతుంది. కానీ ప్రత్యేకంగా కమలా హ్యారిస్ సెలెక్షన్ కొరకు ఇండియన్ అమెరికన్ ఓటర్ రియాక్ట్ అవుతాడా అది క్వశ్చనబుల్. ఎందుకంటే 2018లో ఒక సర్వే జరిగితే డెమోక్రటిక్ క్యాండిడేట్గా ఎవరుండాలి అన్నప్పుడు ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ అమెరికన్ ఓటర్ వాజ్ మోర్ టువర్డ్స్ జో బైడెన్, మోర్ టువర్డ్స్ తులసి గబార్డ్, మోర్ టువర్డ్స్ జో బైడెన్, లెస్ టువర్డ్స్ కమలా హ్యారిస్. వాస్తవానికి జో బైడెన్ పట్ల, బెన్నీ శాండర్స్ పట్ల ఇండియన్ అమెరికన్స్ ఎక్కువ అనుకూలత చూపారు కమలా హ్యారిస్ కన్నా కూడా. సో అందువల్ల వాళ్ళిద్దరూ ఇండియన్ అమెరికన్స్ కాదు. సో అయినా కూడా కమలా హ్యారిస్ ఇండియన్ అమెరికన్ అయినా కూడా ఆమె కన్నా ఎక్కువ జో బైడెన్ పట్ల, బెన్నీ శాండర్స్ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. సో అందువల్ల ఒక కన్ఫ్యూజ్డ్ పొలిటికల్ క్లైమేట్లో కమలా హ్యారిస్ను జో బైడెన్ తన వైస్ ప్రెసిడెన్షియల్ నామినీగా ఎంచుకున్నాడు. ఏ విశ్లేషణ ఎలా ఉన్నా భారతీయ నేపథ్యం ఉన్నటువంటి కమలా హ్యారిస్, భారత స్వాతంత్రోద్యమము, అలాగే అమెరికాలో నల్లజాతి ప్రజల ఉద్యమాల కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఈ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి రావడం డెఫినెట్గా భారతీయులుగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆమె వైస్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ కనుక మెరుగైతే మరింతగా మనం ఆనందపడతాం.